హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్స్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 25,000 వరకు సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 25th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేయాలో కూడా క్లియర్గా చూపిస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. కాసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, సో మనకి చాలా డేస్ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఆ యొక్క గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ప్రత్యేకంగా అక్కడ వెతుక్కోవాల్సినటువంటి పని ఏమి ఉండదు. మీరు డైరెక్ట్గా సెలెక్ట్ అయితే అక్కడే గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినటువంటి అకామిడేషన్లోనే మీరు అక్కడ ఉండొచ్చు అనమాట. సో ఫెసిలిటీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అయితే మనకి ఇప్పుడు ఇక వచ్చినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా అసలు ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారో ఇక హాస్టల్ వార్డెన్స్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. సో మనకి ఇక్కడ ముందుగా వచ్చేసి బాయ్స్కి సంబంధించి వార్డ్ బాయ్ ఆర్ మ్యాట్రన్ అని చెప్పేస్తుంది. అలాగే గర్ల్స్కి సంబంధించి కూడా సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇండియన్ సిటిజన్ అయి ఉండి మీరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చూడండి, 25th ఏప్రిల్ 2025 నాటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ లోపు ఏజ్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా, మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా పర్వాలేదు. సాలరీ వచ్చేసి ఇక్కడ చూడండి, స్టార్టింగే మీకు 25,000 పర్ మంత్ సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. విత్ అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా సంస్థ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది మనకి బెస్ట్ సాలరీగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి పోస్ట్కి సో మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తూ ఇంత మంచి సాలరీస్ని అయితే చాలా రేర్గా అయితే చూస్తూ ఉంటాం. అండ్ అలాగే ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మీరు చాలా నోటిఫికేషన్స్లో గమనించే ఉంటారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ అలాగే డిజైరబుల్ అని చెప్పేసి. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. అసలు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి, డిజైరబుల్ అంటే ఏంటి అని చెప్పేసి. సో మీకు ఇక్కడ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. సో మీరు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు గమనించండి క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు. should have passed matriculation or equivalent examination and should be able to converse fluently in English అని చెప్పేసి ఇచ్చారు. మీరు జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి ఇంగ్లీష్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా చదివే వాళ్ళు మనకి బేసిక్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ కావాలి. ఈ యొక్క 10th పాస్ అయి ఉండి మీకు బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది అనమాట. ఇది మనకి కంపల్సరీ క్వాలిఫికేషన్ అనమాట. డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో డిజైరబుల్ అంటే ఇది మనకి అవసరం లేదు. ఇది మనకి ఎవరికైతే ఉంటుందో ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వాళ్ళకి కొంచెం ఏంటి అంటే ప్రిఫరెన్స్ అంటే ప్రాధాన్యత అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారంటే BA, BSc, BCom డిగ్రీ చేసిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే స్పోర్ట్స్ కానీ ఆర్ట్స్, మ్యూజిక్కి సంబంధించినటువంటి వాటిలో స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్లో వర్క్ చేసిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్, ఆ విధంగా అనమాట. సో ఇక్కడ ఏదైతే డిజైరబుల్ అని చెప్పేసి ఇస్తారో నోటిఫికేషన్లో ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, కానీ అది కంపల్సరీ అయితే కాదు. సో మీరు జస్ట్ 10th పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయంటే వార్డ్ బాయ్ లేదా మ్యాట్రన్ ఫర్ హాస్టల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఆ హాస్టల్ వార్డెన్కి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వార్డ్ బాయ్ లేదా మ్యాట్రన్ అని చెప్పేసి పోస్టులు ఉన్నాయి కదా, సో వీటికి బాయ్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గర్ల్స్కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ గర్ల్స్కి సంబంధించి PTI కమ్ మ్యాట్రన్ PEM అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది కూడా మనకి హాస్టల్ వార్డర్ రిలేటెడ్కి సంబంధించినటువంటి పోస్టే. ఈ పోస్ట్కి సంబంధించి కూడా 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. సంస్థ వాళ్ళే మీకు అకామిడేషన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 25,000 వరకు సాలరీ ఉంటుంది. 18 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. ఈ యొక్క డిజైరబుల్ క్వాలిఫికేషన్లో కనుక మీకు స్కిల్స్ ఉన్నట్లయితే ఆ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు కొంచెం ప్రాధాన్యత అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.
అయితే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి మనము ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే, ఆఫ్‌లైన్ విధానంలో అయితే అప్లై చేయాలి. ఇక్కడ చూడండి నోటిఫికేషన్‌లో వాళ్ళే క్లియర్‌గా మెన్షన్ చేశారు. టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో సెకండ్ పాయింట్ చూడండి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు జస్ట్ ఆఫ్‌లైన్ విధానంలో అంటే పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపేటప్పుడు అప్లికేషన్ ఫామ్‌కి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అలాగే క్యాస్ట్ ఈ యొక్క జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా కంపల్సరీగా అయితే పంపాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఏది మిస్ చేసినా అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కంపల్సరీగా కామెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, చాలా సింపుల్గానే ఉంది. ఇక్కడ మనకి మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అతికించాలి. తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత 10th మెమో ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేము, ఇవన్నీ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ అడిగారో మనకి ఏదైతే ఈ యొక్క 2 పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని మీరు చక్కగా కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్ అనేది మొత్తం ఫిల్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫీజు రిసిప్ట్ని కూడా, అంటే మీరు ఫీ అనేది ఎలా పే చేయాలంటే చెప్తాను. సో మనకి ఇక్కడ ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. ఎవరెవరికి ఫీజు లేదు అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీ కట్టాల్సినటువంటి పని లేదు. సో వాళ్ళు డైరెక్ట్గా మీ యొక్క క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ పెట్టేసి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి పోస్టల్ ఛార్జెస్కి సంబంధించి అవన్నీ ఇక్కడ మీరు పోస్ట్ ఆఫీస్లో చెల్లిస్తే సరిపోతుంది. సో మీరు మిగతా అమౌంట్ అయితే కట్టాల్సినటువంటి పని లేదు. జనరల్ ఓబీసీ వాళ్ళు అయితే మాత్రం 250 రూపీస్ బ్యాంక్లో డీడీ తీయాలి. ఆ డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో వాళ్ళ పేరు మీద ఇక్కడ డీడీ తీసేసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. అలాగే 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ 9/4 సైజు ఉన్నటువంటి ఎన్వలప్ని పోస్ట్ ఆఫీస్లో తీసుకొని దాని మీద 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. ఎందుకు ఇది పంపించాలంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేది అందులోనే పంపిస్తారు. తర్వాత గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ పాన్ కానీ ఏదైనా పెట్టేసి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పంపించాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 25th ఏప్రిల్ వరకు టైం ఉంది. సో ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది కాబట్టి సో మీరు కేర్ఫుల్గా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. మనకి సైనిక్ స్కూల్ సటారాలోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సిలబస్ వచ్చేసి మనకి నార్మల్గా జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ యొక్క టాపిక్స్ మీదనే మీకు 100 మార్క్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. మీకు షార్ట్ టెస్ట్ అనేట్లయితే ఈమెయిల్ ద్వారా మీకు తెలియజేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాలి. సో షార్ట్ టెస్ట్ అనేట్లయితే మీకు వాళ్ళు ఇంటిమేషన్ అనేది చేస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది. సో దాని తర్వాత మీరు ఇంటర్వ్యూకి సంబంధించి కానీ ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ అడ్రస్కి అయితే పిన్ కోడ్ ఉంది కదా, ఈ అడ్రస్కి మనం అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేసేసేయండి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి. మీరు ఇది మనకి సైనిక్ స్కూల్ సటారా నుంచి రిలీజ్ అయినటువంటి కాంట్రాక్చువల్ బేసిస్ కింద భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ మీకు ఫస్ట్ కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటారు. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఫర్దర్గా పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే జాబ్ పోస్టింగ్ మీకు ఫస్ట్ సటారాలో ఉంటుంది, తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా మీరు ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే యొక్క జాబ్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.